హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజశేఖర వ్లాగ్. సో, ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్యామిలీ ట్రిప్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఊటీ గాని ప్లాన్ చేస్తున్నట్లయితే ఒక 5 డేస్ ట్రిప్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో, ఎంత బడ్జెట్ అవుతది? మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎళ్ళాలి? సో, అక్కడి నుంచి ఫెయిర్స్ మనకి ఎలా ఉంటాయి? అదే బస్ అవైలబిలిటీ ఉంటాయా? లేకపోతే రెంటల్ ఎలా ఉంటాయి? చార్జెస్ ఎలా అవుతాయి? సో, టోటల్ ఫ్రెండ్లీ బడ్జెట్‌లో ఎలా మనం ట్రిప్‌లు ప్లాన్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియో పూర్తిగా మీరు చూసినట్టయితే మీకు ఫర్దర్‌గా మీరు ఎవరైనా సరే ఊటీ ప్లాన్ చేస్తున్నట్టయితే మీకు బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్దాం. సో, వీడియోలోకెళ్ళే ముందు ఒక్కసారి నా ఛానల్ గాని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి. ఎందుకనంటే ఇలాంటి వీడియోస్ నేను మళ్ళీ ఇంకా ఎక్కువ చేస్తాను. ఫర్దర్‌గా వేరే వేరే ట్రిప్స్ గురించి. సో, ఇవన్నీ మీకు నా వీడియోస్ మీ వరకు చేరాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ సింబల్‌ని ఆన్ చేసి పెట్టుకున్నారంటే నా వీడియోస్ మీకైతే రీచ్ అవుతాయి. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి మన తెలుగు 2 స్టేట్స్‌లో అయితే మైసూర్‌కి ట్రైన్స్ అయితే ఉన్నాయి. సో, వాటి ఫెయిర్ ఎంత అనేది మీకు డిస్‌ప్లేలో అయితే ఇచ్చాను. ఫస్ట్ మనం మైసూర్ ఎళ్ళామంటే, మైసూర్‌లో మోస్ట్ ఫేమస్ ప్లేస్ వచ్చేసి ఫస్ట్ మైసూర్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ అనేది రాజుల కోటలాగా ఉంటుంది. సో, ఈ మైసూర్ ప్యాలెస్‌నైతే ఖచ్చితంగా అయితే మీరు విజిట్ చేయండి. ఈ మైసూర్ ప్యాలెస్ విజిట్ అయిపోయిన తర్వాత మైసూర్‌లోనే జూ మాత్రం సూపర్ అయితే ఉంటుంది. అక్కడ మనకి విచిత్రమైన అంటే వివిధ రకాలమైన జంతువులనైతే మనం చూడొచ్చు. సో, జూ ఎక్స్‌పీరియన్స్ కూడా అయితే నాకు మాత్రం అయితే సూపర్ నచ్చింది. మీరు కూడా అయితే జూనైతే సందర్శించండి ఖచ్చితంగా. తర్వాత బృందావన గార్డెన్స్ అయితే ఇది కూడా పాపులర్ మైసూర్‌లో. సో, మీకు టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా బృందావన్ గార్డెన్స్ కూడా ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. ఈ విజిట్ అయిపోయిన తర్వాత మనకి చాముండి హిల్స్ అని చెప్పేసి వాటర్ ఫాల్స్ అండ్ అక్కడ టెంపుల్ కూడా బాగా ఫేమస్. సో, అది కూడా మీరు విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ అక్కడ రూమ్ తీసుకొని మీరు అక్కడైతే స్టే చేయండి. రూమ్ 1500, 1000 అలా ఉంటుంది. సో, మీరు రూమ్ స్టే అయిపోయిన తర్వాత రోజు మార్నింగ్ లేసి రెడీ అయ్యేసి 5:30కి కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్‌కెళ్తే అక్కడ మనకి మైసూర్ టు ఊటీ బస్సులైతే అవైలబిలిటీలో ఉంటాయి. సో, మనకి ఫేర్ వచ్చేసి 600 అలా ఉంటుంది ఊటీకి. ఇది బందీపుర ఫారెస్ట్ నుంచి బస్ జర్నీ అయితే ఉంటుంది. సో, మార్నింగ్ మనం వెళ్ళామంటే ఈ దట్టమైన అడవి, గ్రీనరీ సూపర్ అయితే ఉంటుంది. అసలకి మనం ఏదో ఒక లోకంలో ఉన్నట్టయితే అనిపిస్తుంది. సో, ఈ జర్నీలో మనకి ఏనుగులు, నెమళ్ళు, పులులు ఇలాంటివైతే ఖచ్చితంగా కనిపిస్తాయి. బట్ కన్ఫామ్‌గా కనిపిస్తాయనే చెప్పలేము. బట్ జంతువులనైతే మొత్తం మనం ఏదో జూలో చూసినట్టయితే చూడొచ్చు. దాని తర్వాత మనం వన్స్ ఊటీ రీచ్ అయిన తర్వాత బస్ స్టాండ్‌కి ఒక ఆటోని మాట్లాడుకొని ఆ ఆటోలో మనకి ఆన్‌లైన్‌లోనే రూమ్స్ ఉంటాయి. 1000, 1500 అలాగా. సో, అక్కడ రూమ్స్ హోటల్‌కెళ్ళేసి రూమ్ తీసేసుకొని, అక్కడ మనం రెస్ట్ తీసుకొని, ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా హోటల్‌లోనే ప్రిఫర్ చేసుకోండి. ఎందుకనంటే, మనం నెక్స్ట్ ఆఫ్టర్‌నూన్ తర్వాత మనం కర్ణాటకకు సంబంధించిన సిరి హార్టికల్చరల్ గార్డెన్ అని చెప్పేసి ఊటీలో ఉంటుంది. సో, ఇది కూడా సూపర్ అయితే ఉంటుంది. మనం ఈవినింగ్ టైంలో ఇక్కడికెళ్ళామనంటే సన్‌సెట్ కూడా సూపర్ అయితే ఉంటుంది. సో, అది బాగా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు రూమ్‌కొచ్చేసి రెస్ట్ తీసుకొని బాగా నిద్రపోండి. ఎందుకంటే తర్వాత రోజు ప్లాన్ అయితే కొంచెం హెవీగా అయితే ఉంటుంది. మార్నింగ్ మనం లేసాక మూవీ షూటింగ్ స్పాట్స్ అండ్ మధుమలై వైల్డ్ లైఫ్ సాంచురీ అయితే మనం విజిట్ చేయబోతున్నాం. సో, దీన్నే డైకారా ట్రిప్ అని అయితే అంటారు. సో, ఈ ట్రిప్పు బస్ ప్రైజెస్ వచ్చేసి 375 ప్లస్ 40 వచ్చేసి ఈచ్ పర్సన్స్‌కి గైడ్ చార్జెస్ అయితే ఉంటాయి. అలా కాకుండా క్యాబ్‌లో అయితే 4 పీపుల్‌కి 3500 అయితే ఉంటది. అది టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 టు ఈవినింగ్ 7 పీఎం అలా అవుతుంది. సో, 8 కిలోమీటర్స్ తర్వాత మనకి పైకారా ఫారెస్ట్ అని చెప్పేసి పైన్ ఫారెస్ట్ అనేది వస్తుంది. సో, దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి పైన్ ఫారెస్ట్‌కి మనకి 30 రూపీస్ అయితే అడల్ట్‌కి అయితే ఉంటుంది. సో, ఇది సూపర్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ చాలా మూవీస్, సాంగ్స్ అండ్ ఫైట్స్ థౌజండ్స్ ఆఫ్ మూవీస్ అయితే ఇక్కడ జరిగాయి. సో, కొంచెం మనకి ఇక్కడ ఏటవాలుగా అయితే ఉంటుంది ఈ సీనరీ అనేది. సో, మనం మళ్ళీ రిటర్న్‌లో వచ్చేటప్పుడు పైకి ఎక్కగలం అనుకుంటేనే కిందకైతే వెళ్ళాలి. సో, కింద మనకి ఒక సరస్సులాగా అయితే ఉంటుంది. ఈ సరస్సు చూసేదానికైతే సూపర్ అయితే ఉంటుంది. అండ్ అక్కడ వచ్చేసి మనకి హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. 2 కిలోమీటర్స్ తర్వాత
పైన్ ఫారెస్ట్ నుంచి కమల్ రాజా సాగర్ అని చెప్పేసి డ్యామ్ అయితే ఉంటుంది. ఇట్స్ ఆల్సో కాల్డ్ సెవెంత్ మైల్. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇక్కడ లోపలికైతే ఎవరిని ఎంట్రీ చేయట్లేదు. ఇక్కడ రోజా మూవీ అయితే షూటింగ్ క్లైమాక్స్ జరిగింది. పాకిస్తాన్ ఇండియా బార్డర్ సంబంధించి అలా అయితే షూట్ చేశారు. ఇది కూడా బాగా ఫేమస్. కమల్ రాజా సాగర్ డ్యామ్ నుంచి 4 కిలోమీటర్ల తర్వాత 8th మైల్ షూటింగ్ స్పాట్ అయితే మనకు వస్తుంది. ఇక్కడ ఎంట్రీ మాత్రం ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ పైన్ ట్రీ పార్క్ అయితే ఉంటుంది. ఇది ఆర్టిఫిషియల్గా అయితే నిర్మించారు. సో ఇక్కడ మనకి స్నాక్స్, టీ ఇలాంటి షాపులు కూడా అవైలబిలిటీలో ఉంటాయి. తర్వాత మనం ఒక 3 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత 9th మైల్ అయితే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసి ఎంట్రీ ఫీజు 30 రూపీస్ అయితే పర్ పర్సన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి హార్స్ రైడింగ్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. ఇందాక ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేయొచ్చు. 9th మైల్ నుంచి పైకారా వాటర్ ఫాల్స్ సర్కిల్ అయితే మనకి 6 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడ నుంచి వెహికల్ అయితే పోవు. 1/2 కిలోమీటర్ అయితే మనకి వాకింగ్ ఆర్ బ్యాటరీ వెహికల్స్ అయితే పోవాలి. బ్యాటరీ వెహికల్స్లో పాను 20 అంటే టోటల్ 40 రూపీస్ ఛార్జ్ అయితే అవుతుంది. సో పైకారా వాటర్ ఫాల్స్ దగ్గర ఎంట్రీ టికెట్ మనకి ఈచ్ పర్సన్ 30 రూపీస్ అయితే ఉంటుంది. సో సూపర్ అయితే ఉంటుంది వాటర్ ఫాల్స్ అనేది. మనకి లైఫ్లో ఒకసారైనా చూడాలన్నట్టుగా అలాంటి వాటర్ ఫాల్స్ అయితే ఇది. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే. కనులు విందుగా అయితే ఉంటుంది. పైకారా వాటర్ ఫాల్స్ నుంచి పైకారా బోట్ రైడ్ పాయింట్ వచ్చేసి మనకు 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇక్కడ టికెట్స్ వచ్చేసి 8 సీటర్ 10 సీటర్ షేరింగ్ అయితే మనకి బోట్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 250-300 పర్ పర్సన్ అయితే పడుతుంది. సో మనం ఈ రైడ్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకనంటే మనకి ఇది చాలా పొడవైతే ఉంటుంది. సో ఎస్పెషల్లీ మనకి వర్షాకాలంలో అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడే మనకి రెస్టారెంట్ కూడా ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇక్కడే కంప్లీట్ చేసుకోండి. లంచ్ అయిపోయిన తర్వాత పైకారా రైడ్ బోట్ పాయింట్ నుంచి మధుమలై వైల్డ్ లైఫ్ శాంచురీ అయితే మనకు 28 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 28 కిలోమీటర్స్ జర్నీ కూడా ఫుల్ ఫారెస్ట్ దట్టమైన గ్రీనరీ మధ్య సాగుతుంది. సో మధుమలై వైల్డ్ లైఫ్ శాంచురీ సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది కేరళ, కర్ణాటక, తమిళనాడు 3 స్టేట్స్ యొక్క బార్డర్లు అయితే ఉంది. సో ఇక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పులులు, సింహాలు ఉంటాయి. బట్ ఈ సఫారీ రైడ్లో మాత్రం అవి ఖచ్చితంగా అయితే కనిపిస్తాయని అయితే గ్యారంటీ ఉండదు. అండ్ ఈ రైడ్లో జింకలు, పులులు, సింహాలు ఇలాగైతే ఉంటాయి. సో ఈ సఫారీ రైడ్ కోసం జీప్ అండ్ బస్సు అండ్ జిప్సీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. సో సఫారీ రైడ్ టైం వచ్చేసి 6:30 AM to 10:30 AM అండ్ 2 PM to 5 PM అయితే ఉంటుంది. సో సఫారీ టైం డ్యూరేషన్ వచ్చేసి మనకి 1 అవర్ అయితే ఉంటుంది. ఈ సఫారీ రైడ్ మధ్యలో ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. సో అక్కడ మీకు ఒక 10 మినిట్స్ టైం అయితే ఇస్తారు ఎంజాయ్ చేయడానికి. సో అక్కడి నుంచి మనకి వచ్చిన దారి కాకుండా వేరే రిటర్న్లో వేరే దారి నుంచి అయితే తీసుకొని వస్తారు. సో అక్కడ కూడా మనకి ఎనిమల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడి నుంచి మనం తిరిగి మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వస్తాం. సో ఇక్కడి నుంచి మళ్ళీ మనం బ్యాక్ టు ఊటీ వెళ్ళిపోతాం. సో ఇక్కడి నుంచి మనకి పైకారా మధుమలై ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. రూమ్‌కు వచ్చాక మనం హ్యాపీగా భోజనం చేసేసి ఫుల్‌గా అయితే నిద్రపోవచ్చు. ఎందుకనంటే తర్వాత రోజు కూడా లాంగ్ రైడ్ అయితే మనకి ఉంటుంది. మార్నింగ్ లేసి రెడీ అయ్యాక ఊటీ టు కూనూర్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో దీని ఫేర్ వచ్చేసి క్యాబ్ అయితే 2000 to 2300 అలా ఉంటుంది. మనం బార్గెన్ చేసుకోవచ్చు. అలాగే బస్కి అయితే మనకి అప్రాక్సిమేట్లీ 350 అలా అయితే పడుతుంది. సో ఈ ట్రిప్లో మనకి ఫస్ట్ వచ్చేది రోజ్ గార్డెన్. రోజ్ గార్డెన్ ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 400 అలా అయితే ఉంటుంది. సో ఈ రోజ్ గార్డెన్ అయితే సూపర్ అయితే ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఏప్రిల్ టు మేలో అయితే ఇక్కడ ఫ్లవర్ షో అయితే జరుగుతుంది. అయితే మాత్రం ఇది సూపర్ అయితే ఉంటుంది. కొంచెం మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. సో ఈ రోజ్ గార్డెన్ నుంచి మనకి టోటల్ ఊటీ సిటీ అయితే మనకి కనిపిస్తుంది. ఈ సీనరీ సూపర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం రోజ్ గార్డెన్ నుంచి దొడ్డబెట్ట పీక్ పాయింట్కి అయితే వెళ్తాం. వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్ చాలా ఎత్తుగా బాగా సీనరీస్ అయితే ఉంటాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంట్రీ టికెట్ 20 రూపీస్ పర్ పర్సన్ అయితే ఉంటుంది. సో హైయెస్ట్ వ్యూ పాయింట్ ఇన్ ఊటీ అని అయితే చెప్పాలి. సో ఇక్కడ మనకి టెలిస్కోప్ వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనం టెలిస్కోప్స్లో లొకేషన్స్ని చాలా దగ్గరగా అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో దాని తర్వాత మనం గవర్నమెంట్ టీ ఫ్యాక్టరీకి అయితే వెళ్తాం. సో ఇక్కడ దొడ్డపేట
పీక్ పాయింట్ నుంచి టీ ఫ్యాక్టరీ 4.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో, అక్కడ ఒక బ్రిడ్జ్ లాగా కూడా ఉంటుంది వ్యూ పాయింట్. సో, దాని దగ్గర జిప్ లైన్ కూడా ఉంటుంది. సో, ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. బ్యూటిఫుల్‌గా అయితే ఉంటుంది. సో, లోపలికెళ్ళిన తర్వాత మనకి తేయాకులతోటి టీ పొడి ఎలా తయారు చేస్తారో దాని ప్రాసెసు మనకి స్టెప్ బై స్టెప్ అయితే అక్కడ ఉంటుంది. సో, చూసి అయితే మనం ఎలా తయారు చేయొచ్చు టీ పొడిని చెప్పేసి మనం వీక్షించొచ్చు. సో, అది మనకి చాలా బావుంటుంది. సో, అక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి రూ. 10. ఆ రూ. 10కి కూడా మనకి లాస్ట్ ఎగ్జిట్‌లో మనకి రూ. 10 ఫ్రీగా టీ అయితే ఇస్తారు. దాని తర్వాత మనం ఊటీ టీ ఫ్యాక్టరీ నుంచి చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే ఎంటర్ అవ్వచ్చు. పక్కనే ఉంటుంది. సో, అక్కడ కూడా మనకి చాక్లెట్స్ స్టెప్ బై స్టెప్ ఎలా తయారవుతాయని చెప్పేసి అయితే మనకి చూడొచ్చు. దాని తర్వాత అక్కడ స్టాల్స్ కూడా ఉంటాయి. మనకి ఇష్టమైన చాక్లెట్లను అయితే మనం బై చేసుకోవచ్చు. సో, అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి మనం స్టార్ట్ అయితే మనకి కూనూర్ అయితే వస్తుంది. సో, కూనూర్ కూడా సూపర్ అయితే ఉంటుంది. 21 కిలోమీటర్స్ తర్వాత కూనూరు చేరుకున్న తర్వాత కూనూరులో ఫేమస్ సిమ్స్ పార్క్. ఈ పార్క్ వచ్చేసి జపనీస్ స్టైల్‌లో ల్యాండ్‌స్కేప్ బొటానికల్ గార్డెన్ లాగా అయితే తయారు చేశారు. సో, ఇక్కడ 1000 రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ కూడా మే నెలలో అయితే మాత్రం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ షో అయితే జరుగుతుంది. సో, అక్కడ ఆర్టిఫిషియల్ లేక్ కూడా ఒకటుంది. అక్కడ మనకి పెడల్ బోటింగ్ అయితే ఉంటుంది. సో, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పెడల్ బోటింగ్ కూడా ట్రై చేయొచ్చు. సూపర్ అయితే అనిపిస్తుంది. కూనూరులో సిమ్స్ పార్క్ తర్వాత మనకి టీ ఎస్టేట్స్ కూడా చాలా ఫేమస్. 4 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత సింగారా టీ ఎస్టేట్స్ అనేవి అయితే వస్తాయి. ఎటు చూసినా మనకు అన్ని టీ తోటలు అయితే గ్రీనరీగా కనిపిస్తుంటాయి. సింగారా టీ ఎస్టేట్స్ సౌత్ ఇండియాలోనే పెద్దది. ఇది 2500 ఎకర్స్‌లో అయితే ఉంటుంది. వ్యూ మాత్రం అయితే ఎటు చూసినా గానీ గ్రీనరీతోటి సూపర్ అయితే ఉంటుంది. ఇది సౌత్ ఇండియాలోనే చాలా పెద్దది. సింగారెడ్డి టీఎస్‌నేట్ నుంచి మళ్ళీ రిటర్న్ అయిన తర్వాత ఊటీకి మనకి 9 కిలోమీటర్స్ దూరంలో డాల్ఫిన్ న్యూస్ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. సో, దీనికి 2 దారులైతే ఉంటాయి. ఒకటి హైట్‌లో, ఇంకోటి తక్కువ హైట్‌లో ఉంటుంది. సో, ఇక్కడ వ్యూ కూడా అయితే సూపర్ ఉంటుంది. అంటే మేఘాలు మన దగ్గరలోనే ఉన్నాయట్టయితే అనిపిస్తుంది. సో, దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి రూ. 30. ఇది 5000 ఫీట్ అడుగుల దూరంలో అయితే ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి మనం రిటర్న్ ఊటీకి అయితే వచ్చేస్తాం. ఊటీకి వచ్చిన తర్వాత రూమ్‌లో ఫుడ్ అంతా తినేసి రెస్ట్ చేసుకొని నైట్ హ్యాపీగా పడుకోండి. సో, డే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే 7:00 కల్లా రెడీ అయ్యేసి ఆటో తీసుకొని మనకు ఒక 2, 3 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉండే బొటానికల్ గార్డెన్‌కి అయితే మనం వచ్చేస్తాము. సో, 7:00కి అలా వచ్చేటట్టు అయితే చూసుకోండి. సో, ఇక్కడ ఎంట్రీ టికెట్ రూ. 50 పర్ పర్సన్ అయితే ఉంటుంది. సో, దీన్ని 1847లో మనకి అయితే రెడీ చేశారు ఈ బొటానికల్ గార్డెన్‌ని. ఇక్కడ ఫేమస్ గ్లాస్ హౌస్ కూడా ఒకటి ఉంటుంది. లోపలికి వెళ్తే డిఫరెంట్ ప్లాంట్స్ అనేది మనకైతే ఇక్కడ ఉంటాయి. సో, ప్లాంట్స్‌తో పాటు మనకి ఇక్కడ ఫ్లవర్స్ అలాగా బాగా డెకరేట్ అయితే చేసుంటాయి. ఇక్కడ ఉండే ఈ గ్లాస్ హౌస్‌లో ఉండే ప్లాంట్స్ అయితే పెద్దగా హైట్ అయితే పెరగవు. సో, మనం అక్కడ బై చేసుకొని మనం ఇంటికి కూడా తీసుకోవచ్చు. బట్ గార్డెన్ మాత్రం అయితే సూపర్ ఉంటుంది. సో, ఇది అయిపోయిన తర్వాత మళ్ళా మనం ఆటో తీసుకొని అక్కడి నుంచి ఊటీ లేక్ అయితే వెళ్దాం. సో, ఊటీ లేక్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంట్రీ టికెట్ రూ. 30 అయితే ఉంటుంది. మనకి అప్రాక్స్‌లీ బోట్ రైడ్ అయితే మాత్రం రూ. 150 అలా పడుతుంది షేరింగ్ అయితే. సో, అక్కడ మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ లేక్ అనేది ఆర్టిఫిషియల్ లేకు. ఇది ఎల్ షేప్‌లో అయితే ఉంటుంది. అక్కడే మనకి ఒక టాయ్ ట్రైన్ చిన్నదైతే ఉంటుంది. సో, దీనిని మనం అడల్ట్‌కి అయితే రూ. 60, పీడియాట్రిక్ అయితే చిల్డ్రన్స్‌కి అయితే రూ. 40 ఉంటుంది. సో, లేక్ చుట్టూనైతే మనల్ని ఈ టాయ్ ట్రైన్‌లో అయితే తిప్పుతారు. సో, అక్కడి నుంచి మళ్ళా మనం బ్యాక్ టు హోటల్ వచ్చేసి చెక్‌ఔట్ చేసేసి ఆటో తీసేసుకొని అక్కడి నుంచి మనం ఊటీ రైల్వే స్టేషన్‌కి వెళ్ళామనైతే మనకి ఆఫ్టర్‌నూను అక్కడి నుంచి మెట్టుపాలయంకి టాయ్ ట్రైన్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంటుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 300. ఇది 5 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. నీలగిరి హిల్స్‌లో బాగా ప్రకృతి ఆస్వాదించేలాగా అయితే ఉంటుంది. టన్నల్స్, బ్రిడ్జెస్ అలాగా సూపర్ అయితే రైడ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా లైఫ్‌లో ఒక్కసారైనా ట్రై చేయాలి. ఈ ట్రైన్ మనల్ని మెట్టుపాలెం రైల్వే స్టేషన్‌లో అయితే దించుతుంది. సో, అక్కడి నుంచి పక్కనే మనకి బస్ స్టేషన్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి కోయంబత్తూర్‌కి బస్సులైతే ఉంటాయి. సో, కోయంబత్తూర్‌కి బస్సులో వచ్చేసి అక్కడ కూడా ఒక రూమ్ తీసేసుకొని రెస్ట్ తీసేసుకోండి. డిన్నర్ చేసేసి సో, డే అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ డే మనకి మార్నింగ్ ఉదయాన్నే బస్ స్టాండ్‌కెళ్ళామంటే కోయంబత్తూర్ నుంచి మనకి ఈషా ఫౌండేషన్‌కి బస్సులైతే ఉంటాయి. సో, ఈషా ఫౌండేషన్ మనం ఎళ్ళామనంటే అక్కడ ఆదియోగి
దర్శనం చేసుకొని మళ్ళీ మనం రిటర్న్ అయితే కోయంబత్తూర్‌కి 11:00 అలా వచ్చేయొచ్చు. సో, అక్కడి నుంచి మనం రైల్వే స్టేషన్‌కెళ్ళామంటే మనకి ట్రైన్స్ అయితే తెలుగు స్టేట్స్‌కి అవైలబిలిటీలో ఉంటాయి. సో, ఈ టోటల్ జర్నీకి మనకి కావాల్సిన బడ్జెటు అంటే ఎంతవుతుందని జెప్పేసి మీకు స్క్రీన్‌పై అయితే ఇస్తున్నాను. సో, ఈ విధంగా మీరు ఈ ట్రిప్‌ని ప్లాన్ జేసుకున్నారంటే ఈజీగా లో బడ్జెట్‌లో మనకి అతి తక్కువ ఖర్చులోనే మనకి ఈ బడ్జెట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.